నేను ఏర్పరచబడినదైన అమ్మగారికి ఆమె పిల్లలకు శుభమని చెప్పి రాయునది. చాలు. హల్లెలూయా. ఈరోజు ఒక ప్రత్యేకమైన దినమని ప్రపంచమంతా జరుపుకుంటుంది. అదేంటంటే మదర్స్ డే. కానీ పాశ్చాత్య దేశాలలో, అది మన భారతదేశానికి కూడా వచ్చిందిలేండి ఆల్రెడీ, బాధకరమైన విషయం ఏమిటంటే అసలు తల్లులను మర్చిపోతున్నారని ఒక డే పెడదాం, ఒక రోజు పెడదాం. ఆ రోజు అమ్మమ్మ కలవడం, అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ బాగున్నావా అని అడిగే రోజు ఒకటి, లేదా ఫోన్లో మాట్లాడే రోజు అన్నట్లు. అసలు జీవితంలో తల్లిని అందులో ఒక ఆమె ఉంది, ఆమె లేకుండా మనం లేము అనే సంగతి మర్చిపోయిన తరం ఒకటి వచ్చేసింది ఆల్రెడీ. అమ్మ గుర్తుకు రాని తరం ఒకటి వచ్చింది. అందుకనే బహుశా ఇలాంటి దినాలు పెడతారేమో. ఫాదర్స్ డే, మదర్స్ డే, ఇంకా రకరకాల డేలు ఉండేవి. సిస్టర్స్ డే కూడా ఉందమ్మా. బ్రదర్స్ డే ఉందా? అది లేదేమో. కాకపోతే హెచ్ఐవి డే కూడా ఉందమ్మా. అర్థమవుతుందా? రకరకాల డేలు గుర్తుపెట్టుకుంటున్నారు. భారతదేశంలో పుట్టినందుకు మనం ఎందుకు అతిశయించాలంటే, ఏ పరిస్థితుల్లోనైనా పిల్లలు, అమ్మ, నాన్న ఎంత వయసు వచ్చినా, ఏ పరిస్థితులు వచ్చినా కలిసి బ్రతికే సాంప్రదాయం, అలాంటి మంచి సంస్కారం మన భారతదేశంలో ఉంది. ఇప్పటికీ బ్రతుకుంది, కాకపోతే చావు బ్రతుకుల మధ్యలో ఉంది. అర్థమవుతుందా? నీకెలా తెలుసు చావు బ్రతుకుల మధ్యలో ఉందని మీరంటే, ఎక్కువ శాతం ఈ వృద్ధాశ్రమాలు ఎక్కువ అవుతున్నాయి కదా. ఈ వృద్ధులు అనాథాశ్రమాలు మాత్రమే కాదు, డబ్బులిచ్చి అందులో ఒక ముద్ద అన్నం పెడితే చాలు అవని ఇల్లు, వాకిళ్ళు, ఆస్తుపాస్తులు, బిడ్డలను కాదనుకొని నెలకి తగ్గించుకొని